వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. మధ్యాహ్న భోజనం పరిశీలన. శుక్రవారం రోజున సదస్సుపేట పట్టణంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల రహమత్ నగర్ మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నంబర్ 1 పాఠశాలలను సందర్శించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల రహమత్ నగర్ లో విద్యార్థులకు నిర్వహించిన FLN మరియు FLS మాక్ టెస్ట్ పరీక్షలను పరీక్షించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నంబర్ 1లో మధ్యాహ్న భోజన పథకం అమలును ఆకస్మిక పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటగది నిర్వహణ, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారనే విషయాలను సమీక్షించడం జరిగిందని, విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగిందన్నారు. వంటగది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని వంట కార్మికులకు తెలిపారు. అలాగే త్రాగునీరు, పాత్రల పరిశుభ్రత, నిల్వ విధానం వంటి అంశాలను క్రమంగా పరిశీలించారని, విద్యార్థుల ఆరోగ్యం మరియు పోషకాహారం దృష్ట్యా మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పాఠశాల HMకు సూచించడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో పాఠశాల HMలు ఇన్కేషాఫ్ అలీ, శివకుమార్, టీచర్స్, CRP రాజేశ్వర్, వంట కార్మికులు మరియు విద్యార్థులు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు. ఇంకా